మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ అపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు. మేము ఏం చేసుకున్నా కూడా మా పథకాలు మా అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్ళాం. కానీ ఏదైనా ఉంటే పథకాల మీద అభివృద్ధి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక రాజకీయంగా ఒక పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి మరోసారి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు ఆవిడ ఇమీడియట్గా వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మేము ఈ రోజు ఏసీపీ గారికి సిఐ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా వారు యాక్షన్ తీసుకుంటాము, లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటామని చెప్పి ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. బట్ పోలీస్ ఈరోజు పిఎస్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా తోటి కార్పొరేటర్స్ అందరితో కలిపి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఏసీపీకి కూడా అలాగే సిఎస్ఎస్ జరిగింది. ఒక కపుల్ ఆఫ్ డేస్ అడిగారు. ఇప్పుడు ఇచ్చిన సబ్మిట్ చేసిన కాపీస్ కూడా వాళ్ళ కోర్టుకి కూడా పంపించడం జరుగుతూ ఉంది. సో తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.